హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ ట్రక్ లాగ్స్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? అయితే మీరు యూట్యూబ్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన 48 గంటల తర్వాత వ్యూస్ రావడం లేదా? రాకపోతే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నా. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. వైట్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రిక్స్ అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. నాకు కూడా అలానే జరిగింది. 48 గంటల తర్వాత వ్యూస్ అయితే రాలేదు. రాకపోతే ఏం చేయాలని చెప్పేసి అని చూసిన తర్వాత వైట్ స్టూడియోలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఓపెన్ చేసి ఆన్ చేసిన తర్వాత నాకు 48 గంటల తర్వాత వ్యూస్ మాత్రం ఆటోమేటిక్గా పెరిగినాయి. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటనేది కూడా చెప్తాను. వ్యూస్ పెరిగే అవకాశం ఉన్నది, ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను వైట్ స్టూడియో ఓపెన్ చేసిన ఒక వీడియోకి అయితే 48 గంటలైనా గిన వ్యూస్ అయితే రాలేదు. చూడండి ఒకసారి, ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నా వీడియోస్ అయితే మొత్తం వచ్చినాయి. చూడండి ఒకసారి, వచ్చిన తర్వాత ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. డాట్స్ మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టోరీ బై అని వచ్చింది. స్టోరీ బై వచ్చిన తర్వాత పైన చూడండి, స్క్రోల్ చేస్తున్నా, ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఆప్షన్స్ అయితే ఎంచుకోవాలి. కింద మనకైతే విజిబిలిటీ అని ఉంది. మనం పబ్లిక్లో పెట్టుకుంటా, ప్రైవేట్లో అనేది ఉంది. నేనైతే పబ్లిక్లోనే పెట్టుకున్నా. కింద చూడండి వ్యూస్ ఉన్నది. లెస్ దెన్ ఉన్నట్టు మాత్రం మోర్ దెన్ అయితే పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ వ్యూస్ అని ఉంది. నేనైతే నెంబర్ ఆఫ్ వ్యూస్, ఎంత వ్యూస్ కావాలని అయితే అడిగింది. నేనైతే 10,000 వ్యూస్ కావాలని అయితే పెట్టుకున్నా. కింద మళ్ళీ మోర్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది. మీరు పిల్లల కోసం చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే అడిగింది. నేనైతే పిల్లల కోసం కాదు అని చెప్పేసి అయితే పెట్టుకున్నా. కింద తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ కమ్యూనిటీ అని ఉంటుంది. కమ్యూనిటీది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన వీడియోస్ వస్తాయి. మన వీడియోస్ వచ్చిన తర్వాత పైన డాట్స్ ఉంటాయి, 2 డాట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రిక్స్ అనేది ఉంటాయి. ఆ ట్రిక్స్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, నేనైతే ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు. పైననైతే పబ్లిక్ అనే ఉంది నాదైతే. కింద మీరు కామెంట్ చేస్తే రెస్పాండ్ కావాలా అన్రెస్పాండ్ అని ఉందంటే నేను రెస్పాండ్ పెట్టుకున్నా. కంటెంట్ టైప్ అండ్ వీడియో షార్ట్ మై పోస్టర్స్ అవుతుంది. మీరు పబ్లిక్లో పెట్టుకోవాలని చెప్పేసి అయితే నేనైతే పబ్లిక్లో సబ్స్క్రైబర్లు అయితే పెట్టుకున్నా. తర్వాత మీకు సబ్స్క్రైబర్లు ఎంతమంది అయితే అడుగుతుంది. 100 మంది, 1000 మంది, 10K, 100K, 1 మిలియన్, 10 మిలియన్స్. నాకైతే 180 లోపు ఉంది కాబట్టి అయితే 100K పెట్టుకున్న తర్వాత పైన అయితే చెక్ చేసుకున్నా. నేను వచ్చిందా రాలే అని అయితే చూసుకున్నా. చూడండి, నాకైతే పైన ఛానల్ మన కమ్యూనిటీ దగ్గరనైతే వచ్చింది. మళ్ళీ ఇక్కడ కీవర్డ్స్ అని వచ్చింది. కీవర్డ్స్ అని వస్తే మీకు ఎంతమంది కావాలంటే 10,000 అనేది పెట్టుకున్నా. అలా చేయడం వల్లనే మనకు సబ్స్క్రైబర్లు పెరిగినారు, వ్యూస్ కూడా పెరిగినాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.